బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నారు కానీ సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు స్ట్రెయిట్ లైన్ లాగా రాకపోవడము, సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు వెనకాల భాగం ఎక్కువ రావడము, లేదంటే వెనకాలది తక్కువ, ముందుది ఎక్కువ తక్కువ రావడము, అదేవిధంగా సైడ్కి కూడా ఎక్కువ తక్కువ రావడము, చేతుల కింద ప్లస్ ఆకారం రాకపోవడము, మనం కుట్టిన బ్లౌజు మెజర్మెంట్తో కట్ చేసిన తర్వాత కరెక్ట్ మెజర్మెంట్కి సెట్ కాక ఎక్కువ రావడము తక్కువ రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలామంది ఫేస్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ నాకు కుట్టడం వచ్చు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని మీరు కూడా అనుకుంటే ఈ వీడియోలో మీకైతే అన్ని క్లియర్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కంప్లీట్ అవుట్ఫిట్ ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కటింగ్ వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఒకవేళ కటింగ్ వీడియో చూడని వాళ్ళు కటింగ్ వీడియో చూడండి. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్. దీనికి నేను ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ఎప్పుడు కూడా నెక్ నేను మార్కింగ్ చేసుకుంటాను, కట్ చేయను. స్టిచ్ చేసేటప్పుడే కట్ చేస్తాను. దీనికి వచ్చేసి నేను పింక్ కలర్ పైపింగ్ డోరీ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ మీకు పింక్ కలర్ పైపింగ్ డోరీ ఏ విధంగా రెడీ చేసుకోవాలి అని అంటే ఈ వీడియోలో లాస్ట్లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ అవసరం ఉన్న వాళ్ళు చూడండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నార్మల్ మిషన్ నార్మల్ పాదంతోనే నేను థ్రెడ్ పైపింగ్ అటాచ్ చేస్తున్నాను. ఫస్ట్ దేనికి స్టిచ్ చేసుకోవాలి, లైనింగ్కి స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ చేసిన తర్వాత దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వెయ్యాలి. చూడండి పైన మీకు కనబడుతుంది చూడండి, అది మనకి లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకోండి. కరెక్ట్గా పెట్టేసుకొని ఇంతకుముందు మనం స్టిచ్ చేసిన లైన్ ఉంటుంది కదా, అదే లైన్ పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. రెండు కూడా పక్క పక్కన పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ స్టిచ్ వేసుకునేటప్పుడు అది ఎలాంటి బ్లౌజ్ అయినా కానివ్వండి. ఓకే, నార్మల్ బ్లౌజ్ కానీ ప్రిన్స్ కట్ కానీ డిజైనర్ కానీ ఏదైనా కూడా పక్క పక్కన పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా లోపల సైడ్ ఎక్స్ట్రా ఉన్న కట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా నేను చూపించిన విధంగా కచ్ మార్కులు అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా కచ్ మార్కులు పెట్టుకోవడం వల్ల మీకు షేప్ అనేది నీట్గా వస్తుంది, ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని జస్ట్ టైట్గా ప్రెస్ చేయండి. లేదు అంటే ఒకసారి ఐరన్ బాక్స్తో ప్రెస్ చేసేసుకోండి. ఎక్కడ కూడా స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు. పైపింగ్ అనేది నీట్గా కనబడుతుంది. ఈ విధంగా తర్వాత నెక్స్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా జాయిన్ చేయాలి. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఈచ్ అండ్ ఎవ్రీ మూల దగ్గరకు వచ్చిన తర్వాత సూది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపి క్లాత్ అనేది తిప్పుతున్నాను. ఎందుకు ఈ విధంగా చేస్తున్నాను అంటే నాకు కుట్టరాకనా స్పీడ్గా కుట్టరాదు అనే ఉద్దేశంతో కుడుతున్నా ఈ విధంగా అంటే కాదు. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ మూల దగ్గర ఆ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి మూలల దగ్గర ముడతలు అనేవి రాకుండా, మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ముడతలు రాకుండా. సరే ఇదంటే స్టిఫ్ క్లాత్, కానీ మనం జారుడు చీరల బ్లౌజ్ రూబీ బ్లౌజెస్ ఉంటాయి చూడ, అవి కుట్టినప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది కదా, ఆ విధంగా ప్రాబ్లం కాకుండా ఉండడానికి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొకటి సైడ్కి ప్రిన్స్ పార్ట్ ఉంటాయి కదా, ఈ ప్రిన్స్ పార్ట్ కూడా రెండు పక్క పక్కన పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి. లేదనుకోండి నార్మల్గా మనం చూడకుండా స్టిచ్ వేస్తే రెండు కూడా ఒకే సైడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఏందక్క అంత స్పీడ్గా పెట్టినరు వీడియో అని అనకండి, ఎందుకంటే జస్ట్ నేను ఏం చేస్తున్నాను లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఏ విధంగా అటాచ్ చేసినారని మళ్ళీ కొందరు ఎవరైనా డౌట్ అడుగుతారనే ఉద్దేశంతో నేను ఇక్కడ జస్ట్ స్పీడ్గా పెట్టేసినాను. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి లైనింగ్ ఎట్లా అయితే పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నామో లైనింగ్తోని మనం ఈ విధంగా ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకోండి. ఎందుకంటే మనకు ఫినిషింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, అవునా? అందుకోసం అనేసి ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకి నీట్గా కనబడుతుంది, ఎక్కువ తక్కువ లేకుండా. మొత్తం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ ప్రిన్స్ పార్ట్స్ జాయిన్ చేసేటప్పుడు మీరు ఒక్కసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సారీ, ఇక్కడ ఇవి రెండు కలిపి జాయిన్ చేసేటప్పుడు ఈ కింది క్లాత్ కానీ పైన క్లాత్ కానీ ఏది కూడా లాగద్దు చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఏ ఒక్కటి లాగినా కూడా మొత్తం ఖరాబ్ అయిపోతుంది, అంటే ముడతలు వచ్చేస్తాయి. ఒకసారి స్టిచ్ వేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా కచ్ మార్కులు అయితే పెట్టుకోండి. కచ్ మార్కులు పెట్టడం ఎందుకు అని అంటే మనకి కప్పు అనేది మంచిగా నీట్గా రౌండ్గా వస్తుంది. ఓకేనా, ఆ విధంగా కచ్ మార్కులు పెట్టుకొని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా కుట్టుకోవాలి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు లాగద్దు. అదేవిధంగా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా మనం క్లాత్ అనేది లాగద్దు. ఒకవేళ లాగితే ఏమవుతుంది, ముడతలు వస్తాయి చంక భాగంలో, అవునా? సేమ్ ప్రాసెస్ ఇది కూడా, ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కట్ చేసుకుంటాం కదా, అందుకోసం సేమ్ ప్రాసెస్. ఒకటి స్టిచ్ వేసేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఇంకొకటి కూడా స్టిచ్ వేసేసుకోవాలి. కచ్ మార్కులు పెట్టేసుకొని సైడ్కి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రెండు పక్క పక్కన పెట్టేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టీలు సమానంగా ఉన్నాయా లేవా చూసేసుకోండి. సమానంగా ఉన్నాయి. సమానంగా ఉన్న తర్వాత మనం కింద కూడా పైపింగ్ వేసేసుకుందాం, ఎందుకంటే మనకి ఫినిషింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పినాను కదా. కింద కూడా పైపింగ్ అనేది వేసేసుకోండి. ఈ పైపింగ్ అనేది వెయ్యడానికంటే ముందు మనం ఏం చేయాలి, హుక్స్ కాజా పట్టీలు సమానంగా ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సమానంగా ఉన్నాయి అన్న తర్వాత పైపింగ్ వేసేసుకోండి. పైపింగ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ కింద
పట్టి అయితే స్టిచ్ వేసేస్తున్నాను నేను ఇక్కడ 1 ఇంచ్ పట్టి. ఇక్కడ 1 ఇంచ్ పట్టి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఫోల్డ్ చేస్తున్నాను. ఒక్కసారి మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. నేను చెప్పింది విన్న దానికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఏ విధంగా స్టిచ్ వేస్తున్నాను అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత లోపల సైడ్ ఎక్స్ట్రా ఉంటది చూడండి. ఆ ఎక్స్ట్రా పార్ట్ అంతా ఈ విధంగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒకసారి స్టిచ్ వేసుకున్నా ఏం కాదు. లేదు నాకు ఆ స్టిచ్ కూడా కనబడొద్దు అని కనుక మీకు అనుకుంటే లైనింగ్ హెమ్మింగ్ చేయించుకోండి. ఓకే. హెమ్మింగ్ చేసుకుంటే మీకు అలాంటి ప్రాబ్లమ్ లేకుండా నీట్‌గా అయితే వచ్చేస్తది. మీకు బయటికి ఖర్చు కనబడుతుంది కదా! అట్లనే వదిలేసిండ్రు ఎందుకు అక్క అంటే మనం హుక్స్ కాజా పట్టీలు స్టిచ్ వేస్తాం కదా! హుక్స్ కాజా పట్టీలు స్టిచ్ వేసినప్పుడు లోపలికెళ్ళిపోతది అందుకోసమే. మీరనుకోవచ్చు, అక్క నాకు నార్మల్ బ్లౌజ్ కావాలి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ వద్దు అని. కానీ మీకు సైడ్‌కి ఫిట్టింగ్ కావాలి అనుకుంటే నార్మల్ బ్లౌజ్ అయినా, ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయినా, ఏ బ్లౌజ్ అయినా సేమ్ సైడ్ ఫిట్టింగ్స్ అయితే చేయాల్సి ఉంటది. ఓకే. అందుకే నేను ఇక్కడ చూపిస్తున్నాను దీనికి సైడ్ ఫిట్టింగ్ చేయడానికి. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కింద. నెక్స్ట్ కింద అవి 2 మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని రైట్ సైడ్ హుక్స్ పట్టీ కదా! హుక్స్ పట్టీ అనేది మనకి లోపల సైడ్ వెళ్ళిపోతది. అందుకే కేవలం లైనింగ్ మాత్రమే తీసేసుకొని పైన సైడ్ స్టిచ్ వేసేసి లోపలికి 1 టైమ్, 2 టైమ్స్ చూసిండ్రు కదా! 2 టైమ్స్ ఫోల్డింగ్ అయితే పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ అది లోపలికి ఒక స్టిచ్ అయితే కనబడకుండా మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. మీకు పైన కింద ఎక్కువ క్లాత్ ఉంది కదా లైనింగ్ లోపలికి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. నెక్స్ట్ కాజా పట్టీ. కాజా పట్టీ మనకి బయటికి కనబడుతుంది కదా! అందుకోసమే లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కూడా తీసుకోండి. ఇక్కడ నేను 2 కలిపి స్టిచ్ వేయలేదు. ఎందుకంటే ఇవి స్టిఫ్‌గా ఉంది కదా క్లాత్ అందుకని. ఇదేంటి ఫస్ట్ లోపల సైడ్ జాయింట్ అయితే వేసేసినాను. ఇంతకుముందు ఏంటి పైన సైడ్ 1, 2 ఈ విధంగా 2 టైమ్స్ అయితే ఫోల్డ్ చేయాల్సి ఉంటది. 1 టైమ్, 2 టైమ్. కానీ సైడ్‌కి కింద పైన ఎక్స్ట్రా ఉంది కదా! అది అందుకోసం ఒక అయితే పెట్టేసినాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు కిందిది నేను లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేస్తున్నాను. సేమ్ పైన కూడా. అదే మనం పైపింగ్ వేయలేదనుకోండి పైన అట్లనే వదిలేసి కట్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ దాని లోపల నుండి క్లాత్ లోపలికెళ్ళిపోతే స్ట్రెయిట్‌గా వచ్చే విధంగా ఒకసారి అనేసి దాని పక్కన పావించి డిఫరెన్స్‌తోని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ 2 రెండ్ల మధ్యలో మనం కాజాలైతే స్టిచ్ వేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంతకుముందు అది చూపియలేదు కదా! చూడండి ఇక్కడ డోరీ అనేది అంటే థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా రెడీ చేసేసుకోవాలి అనేసి. ఇక్కడ పింక్ కలర్ ఉంది చూడండి. ఇది వచ్చేసి మనం క్రాస్‌లా కట్ చేసేసుకోవాలి. స్ట్రెయిట్‌లా కట్ చేయొద్దు. క్రాస్‌గా కట్ చేసేసుకొని మనకి ఇక్కడ డోరీ నెంబర్ వచ్చేసి 8 ఆర్ 9 నెంబర్ అయితే నేను యూజ్ చేస్తాను. ఈ విధంగా స్టిచ్ వేసుకొని సైడ్‌కి ఎక్స్ట్రా అంతా తీసేసుకోండి. ఇగోండి బ్యాక్ పార్ట్‌లో నేను థ్రెడ్ పైపింగ్ వేసినాను. ఎంత నీట్‌గా వచ్చేసిందో చూడండి. ఇది వచ్చేసి మనకి పాట్ నెక్‌కి. ఒకవేళ మీకు గనుక కావాలి అనుకుంటే పాట్ నెక్‌కి పైపింగ్ ఏ విధంగా వేయాలి అనుకుంటే నేను వేరే వీడియోలో పోస్ట్ చేసినాను. ఎందుకంటే చాలా లేట్ అయితది కదా వీడియో అనేది. అందుకోసం అనేసి దాని లింక్ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఇదిగోండి పైపింగ్ యాడ్ చేసుకున్న తర్వాత సైడ్‌కి అంతా కూడా జాయిన్ చేసేసుకోండి. సైడ్‌కి జాయిన్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ దగ్గర సూది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపి తిప్పేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి. సైడ్‌కి అంతా ఎక్స్ట్రా పార్ట్ ఉందనుకోండి. ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా సైడ్‌కి అంతా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత మనం చూడండి పైపింగ్ అనేది ఎంత నీట్‌గా వచ్చేసిందో అదే విధంగా మనం డాట్స్ అయితే స్టిచ్ వేసేసుకోవాలి కదా! అక్కడ ఒక దగ్గర మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా! 2 దిక్కులు కచ్ మార్కులు పెట్టేసుకొని సేమ్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సైడ్‌కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ డిస్టెన్స్‌తోని మనము డాట్ అయితే స్టిచ్ వేసుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద పైపింగ్ అనేది వేసేస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏ మిషన్ అయినా గానియండి. నార్మల్ మిషన్, నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ అనేది మీకు ఈజీగా వచ్చేస్తది. నాకు రాదు అనైతే అస్సలు అనొద్దు. మీరు ట్రై చేసిండ్రనుకోండి ఖచ్చితంగా వస్తది. ఎందుకు నేను చెప్తున్నాను స్ట్రెస్ చేసి అనంటే స్టార్టింగ్‌లో నేను కూడా అట్లనే అనుకున్నా. నాది చిన్న మిషన్, నా చిన్న మిషన్ పైన రాదు అనేసి. కానీ ఏ మిషన్ పైనైనా వస్తది. ఇంకా చిన్న మిషన్‌లు ఉంటాయి చూడండి వాటిపైన కూడా వచ్చేస్తది. ఇదిగోండి ఇక్కడ పైపింగ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత 1 ఇంచ్ పట్టి కుట్టేసి ఈ విధంగా పెట్టేస్తున్నాను. మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి. ఏంటి దీనికి మనం కుచ్చులాగా కుట్టాలా డాట్స్ దగ్గర అంటే అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే మనం పింక్ కలర్‌ది స్టిచ్ చేసినాం చూడండి. అది ఆల్రెడీ క్రాస్‌లో స్టిచ్ చేస్తాం కాబట్టి మనకు అవసరం లేదు. ఓకే. ఇలా నేను చూపించిన విధంగా స్టిచ్ వేస్తే సరిపోతది. ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. అవసరం లేదు అనుకున్న వాళ్ళు హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతది. దూరం కుట్టేసుకొని. ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత నీట్‌గా ఉందో పైపింగ్ డోరీ అనేది. ఒక్కసారి ఐరన్ గనుక చేసిండ్రనుకోండి ఇంకా సూపర్ వచ్చేస్తది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత వెనకాల భాగం, ముందు భాగం 2 కూడా రెడీ అయిపోయినాయి కదా!
దీనికి షోల్డర్ దగ్గర స్టిచ్ అయితే వేసేసుకోవాలి. షోల్డర్ దగ్గర స్టిచ్ వేసేటప్పుడు మనం పైపింగ్ వేసేసుకున్నాం కదా, కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ నేను ఎప్పుడు కూడా ఏం చెప్తాను, క్రాస్లా కట్ చేసుకోవాలి అని చెప్తాను. నేను అక్కడ క్రాస్లో కట్ చేయలేదు ఈ బ్లౌజ్కి, అందుకే నేను ఇక్కడ స్ట్రైట్గా ఇక్కడ క్రాస్లో స్టిచ్ అయితే వేసేసినాను. స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మీరు కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి, భుజాలన్నీ పట్టేసుకొని సైడ్ జాయింట్స్ చెక్ చేస్తున్నాను. ఫస్ట్ భుజాలు చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఉన్నాయా లేవా. ఓకే, కొంచెం అటు ఇటు ఉంటే కట్ చేసేసుకోండి. అదే విధంగా ఇదిగోండి, ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర కూడా ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఎందుకంటే ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా, హ్యాండ్స్ జాయిన్ చేసే దానికంటే ముందే కొంచెం పావించి అటు ఇటు అయింది అనుకోండి, ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆ విధంగా కట్ చేసుకోవాలి. అలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి చేతుల కింద ప్లేస్ ఆకారం వస్తుంది. ఇవ్వండి, హ్యాండ్స్ కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను, డిజైనర్ హ్యాండ్స్. దీని యొక్క వీడియో కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇది మిడిల్లో కచ్ మార్క్ ఉంది చూడండి. ఈ మిడిల్లో కచ్ మార్క్ ఉన్న తర్వాత దీనికి హ్యాండ్ యొక్క లోతు అనేది నేను ఎప్పుడు స్టిచ్చింగ్లోనే తీసేసుకుంటాను. హ్యాండ్ యొక్క లోతు అనేది నేను ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకున్నాను. అది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్లో రావాలి. మనం లోతు తీసుకుంది ఫ్రంట్ సైడ్లో. ఇక్కడ స్టిచ్ వేసేసుకునేటప్పుడు ఎగ్జాక్ట్గా షోల్డర్ మీది నుండి ఒక సైడ్కి స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి ఇక్కడ అంటే, హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఒకవేళ మీకు క్లాత్ సరిపోవడం లేదు, లేదంటే క్లాత్ ఎక్కువైతుంది అనేసి మీరు కింది దాన్ని కానీ హ్యాండ్స్ కానీ ఏ దాన్ని కూడా లాగద్దు. జస్ట్ నార్మల్గా పట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ముఖ్యంగా ఫ్రంట్ సైడ్ స్టిచ్ వేసేటప్పుడు చూడండి. ఇప్పుడు మళ్ళీ ఏంటి, షోల్డర్ దగ్గర నుండి వెనకాలకి స్టిచ్ చేసినాం కదా, ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు నేనైతే జస్ట్ లూజ్గానే పట్టుకున్నాను. టైట్గా గుంజిరే అనుకోండి, ముడతలు వచ్చేస్తాయి. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు సెకండ్ స్టిచ్ వేస్తాను చూడండి. ఈ సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు స్టార్టింగ్ మనం ఎంత విడుతుతోనైతే వేసినామో లాస్ట్ వరకు కూడా అంతే విడుతుతోని వేయాలి. అప్పుడే మనకి చేతుల యొక్క కింది భాగంలో ప్లస్ ఆకారం రావడానికి ఉంటుంది. ఓకేనా, సేమ్ అదే విధంగా రెండు చేతులు కూడా రెడీ చేసినాము. ఇక్కడ ఒకటి ఏంటంటే, చేతులు జాయిన్ చేయడానికంటే ముందు చేతుల యొక్క కొలత కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నేను అక్కడ చెప్పడం మర్చిపోయినాను. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది. ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక డాట్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి కాజా పట్టి. ఇక్కడ రెండు లైన్ల మధ్యలో కాజా స్టిచ్ చేస్తాం కదా, ఆ దగ్గర పాయింట్ పెట్టేసుకొని ఈ రెండు పాయింట్లని కలుపుకుంటూ స్ట్రైట్గా పట్టేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని సైడ్ జాయింట్ వేయండి. ఒకవేళ మీకు కనుక ఏదైనా ఎక్కువ తక్కువ వచ్చినా నో ప్రాబ్లం, కానీ హుక్స్ నేను చూపించిన విధంగానే కాజా పట్టి మిడిల్ పాయింట్ పట్టుకొని టైట్గా పట్టేసుకొని లాస్ట్కి ఒక స్టిచ్ వేసేసుకోండి. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వస్తుందంటే, ఖచ్చితంగా రాదు, మన మెథడ్లో కటింగ్ అయితే చేస్తే, లేదు మీకు వస్తుంది అనుకుంటే కనుక ఈ విధంగా పట్టేసుకోండి. ఓకే, నెక్స్ట్ హుక్స్ పట్టి తీసేసుకునేటప్పుడు ఈ మిడిల్ పాయింట్ నుండి హుక్స్ పట్టి యొక్క స్టార్టింగ్ వరకు తీసేసుకోవాలి. అదేంటి కాజాకి అట్లా స్టిచ్ చేసిండ్రు అనే డౌట్ రావచ్చు కదా. సో హుక్స్ పట్టికేమో స్టార్టింగ్ వరకు, కాజా పట్టికేమో కాజా స్టిచ్ చేసే వరకు తీసుకోవాలి అని చెప్తున్నాను నేను. ఎందుకు అనేది చెప్తాను ఇక్కడ. సో ఈ విధంగా తీసేసుకొని లాస్ట్కి ఒక కార్నర్లో స్టిచ్ చేయండి. మీరు కనుక చెక్ చేస్తే మనకి ఇక్కడ ముందు పార్ట్ వెనకాల పార్ట్ రెండు కూడా సమానంగా వచ్చేసినాయి. ఇక్కడ మనం చేతులు జాయిన్ చేసిన ఖర్చు ఉన్నది చూడండి, ఆ చేతులు జాయిన్ చేసిన ఖర్చు కూడా మనకి ఏంటంటే చేతులు వేసుకుంటాం చూడండి ఇట్లా. ఇప్పుడు చూడండి, నేను మన సైడ్కి ఉండే విధంగా పెట్టేసుకోవాలి. ఎందుకంటే చంక భాగంలో అవి కూడా రివర్స్ అయితే మనకి ముడతలాగా వచ్చేస్తాయి. ఓకేనా, ఇక్కడ పోగులు ఉన్నాయి కదా, ఇది ఒకసారి అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు కాజా దగ్గర ఎందుకు పెట్టుకోమన్నాను అంటే, కాజా స్టిచ్ చేస్తాం కదా అందుకు. సరే, అయిపోయాక చెప్తాను చూడండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ని ఈ విధంగా 4 మడతల్లాగా మధ్యలోకి మలిచేసుకోండి. మధ్యలోకి మలుచుకున్న తర్వాత ఇది వచ్చేసి మనము కట్టింగ్ చేసేటప్పుడు మార్కింగ్ పెట్టేసుకున్నాం చూడండి, ఆ మార్కింగ్ అదే విధంగా 4 సైడ్లో కూడా మీకు పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, చంక భాగంలో ఇలా టైట్గా పట్టేసుకొని ఇక్కడ చంక కొలత ఎక్కడ ఉందో అక్కడ వరకు తీసేసుకోండి. మీకు లోపల సైడ్ వేరే పాయింట్ కనబడుతుంది కదా, అది వచ్చేసి మనం ప్రిన్స్ కట్ కోసం కట్ చేసినప్పుడు నేను మార్కింగ్ పెట్టేసిన అది. కానీ ఇటు వెనకాల భాగంది పర్ఫెక్ట్ అన్నట్టు. ఓకే, వెనకాల భాగం దాంతో మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి కింద చంక భాగంలో చేతులు వచ్చేసినాయి కదా, ఈ 3 పాయింట్లని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. అటు సైడ్ నేను నార్మల్గా డ్రా చేసినాను కదా, ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇలా స్కేల్తో అయినా కలిపేసుకోండి. ఇప్పుడు కనుక మీరు చూస్తే స్ట్రైట్గా ఉంటుంది చూడండి, ఈ విధంగా మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి. కరెక్ట్గా ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ వస్తుంది. ఒకసారి స్టిచ్ వేసేసుకున్నాం కదా, అదే విధంగా కస్టమర్ బ్లౌజులు కాబట్టి కంపల్సరీ మనం సైడ్కి 3 లేదా 4 స్టిచ్లు అయితే వేసి ఇవ్వాలి. మీరు ఖచ్చితంగా ఈ మెథడ్లో అయితే మీరు ఫాలో అవ్వండి. సైడ్ జాయింట్స్కి మీకు ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీకు కనుక ప్రాబ్లం ఉంటే
ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. అదేవిధంగా మీరు చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా డౌట్ ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి మీరు ఫొటోస్ షేర్ చేయండి. ఏం మిస్టేక్ ఉంది అనేది నేను చెప్పగలుగుతాను. ఓకే, నా వాట్సాప్ నెంబర్ 7337408205. ఓకే, ఇప్పుడు ఈ విధంగా 2 సైడ్లో కూడా మనం సైడ్కి ఒక 3 or 4 స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం కొలతలతోనే బ్లౌజ్ అయితే కట్ చేసేసుకున్నాం కదా, ఆ కొలతలతోని మ్యాచ్ అయినా మ్యాచ్ కాలేదో ఒకసారి చెక్ చేసేసుకుందాం. మనకి ఇక్కడ నడుము కొలత వచ్చేసి 23 ఇంచులన్నర. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు కరెక్ట్గా తీసేసుకోండి. కరెక్ట్గా సెట్ అయింది. మనం కట్టింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసిన లైన్ పైన తీసేసుకున్నాం, అవునా? కానీ పర్ఫెక్ట్గా సెట్ అయింది. నెక్స్ట్ చేతులు చూసుకోండి. చేతులు వచ్చేసి 8 ఇంచులు అనుకుంటా, కట్టింగ్ అంత గుర్తులేదు అనుకో. ఓకే, 8 ఇంచులు అంటే 4 ఇంచులు కరెక్ట్గా సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది? 7 ఇంచులు, 7.